హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠ మాసం కృష్ణపక్షం సప్తమి మంగళవారం. ఈరోజు ఉత్తర భాద్రపద నక్షత్రం. షణ్ముఖుని నామాన్ని జపించడం వలన ఆరోగ్యము ధైర్యంతో పాటు మనోబలము పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఓం షణ్ముఖాయ నమః. ఓం షణ్ముఖాయ నమః. ఓం షణ్ముఖాయ నమః. ఇక ఈరోజు జన్మజాతకంలో కనుక కుజగ్రహం బాగా లేకున్నా, బలహీనంగా ఉన్న, నీచ స్థానంలో ఉన్న, కుజుడు ఇచ్చే అనుకూల ఫలితాలు ఇవ్వకపోయినా కూడా అనారోగ్య సమస్యలు, రక్తహీనత, సంతానానికి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ప్రతి మంగళవారం కూడా ఉప్పు లేని ఆహారాన్ని తీసుకోవడం, ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి పూజించి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పూజించి కుజరుణ విమోచన స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. అలాగే ప్రతినిత్యము కూడా ఎర్ర చందనాన్ని తిలకంగా ధరించడం అలవాటు చేసుకోండి. ఇక మన సంప్రదాయంలో భాగంగా లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే లక్ష్మీదేవి మహావిష్ణు వక్షస్థలం మీద ఉంటూ ఉంటుంది. మనకి ఇంట్లో ప్రశాంతత, జనాకర్షణ కలగడం కోసం ఈ చిన్న పరిహారాలను పాటించండి. ప్రతినిత్యము కూడా ప్రదోష కాలం పూర్తి అయిన తర్వాత, అంటే సూర్యాస్తమయం అయ్యాక 40 నిమిషాల తర్వాత వచ్చిన డబ్బును లెక్కించకూడదు. రాత్రి మీరు ఉదయాన్నే లెక్కించుకోవాలి. అలాగే పాత బిల్స్ ఏవైనా ఉంటే వాటిని మీ బ్యాగ్లో, పర్సులో క్యారీ చేసుకొని పెట్టుకుంటూ ఉండొద్దు. దానిని ఇంట్లో ఒక బుక్లో రాసి పెట్టుకోవాలి, లేదంటే ఇంట్లో ఒక చోట భద్రపరచుకోవాలి. అలాగే యజమాని ఏదైనా కొనడానికి బ్యాగ్ తీసుకొని వెళ్తాడు కదా బయటకి, ఆ బ్యాగు, ఆ సంచిని మళ్ళీ ఖాళీగా తీసుకురావద్దు. కనీసం చిన్న వస్తువైనా కొనుక్కొని రావాలి. బిస్కెట్ ప్యాకెట్ అయినా సరే కొనుక్కొని రావాలి. అలాగే స్త్రీకి తన ఖర్చులకు, ఇంటి ఖర్చులకు డబ్బుని ఇవ్వాలి. అదేవిధంగా ఏ ఇంట్లో అయితే స్త్రీ 5 రూపాయలకు, 10 రూపాయలకు, 100 రూపాయలకు కూడా బాధపడుతూ ఉంటుందో ఆ ఇంట్లో డబ్బు నిలవదు. అదేవిధంగా యజమాని ఉతకని బట్టలు వేసుకోకూడదు. శుభ్రమైన బట్టలనే వేసుకోవాలి. అలాగే శుభ్రమైన బట్టలనే అల్మారాలో పెట్టాలి. ఇక చెడు వ్యసనాలను, ధూమపానం, మద్యపానం లాంటివి చేయరాదు. ఇక ధర్మపత్నిని ఇతరుల ముందు అవమానించకూడదు. ఏ ఇంట్లో అయితే ఈ చిన్న చిన్న పరిహారాలను ఆచరిస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది నిత్యము. ఈరోజు వాస్తులో భాగంగా ఇంట్లో బెడ్స్ ఒకదాని మీద ఒకటి, ఎలాగైతే మన ట్రైన్ కంపార్ట్మెంట్లో ఒక బెర్త్ మీద ఒకటి ఉన్నట్టుగా హాస్టల్స్లో ఉన్న విధంగా ఇంట్లో ఉండరాదు. ఒకవేళ ఆ విధంగా బెడ్స్ ఒకదానిపై ఒకటి పిల్లల కోసం అరేంజ్ చేసినా కూడా అది పడమటి దిశలోనే ఉండాలి. అలాంటప్పుడు పైన అన్న పడుకోవాలి, కింద తమ్ముడు పడుకోవాలి. అలాగే ఇలా ఏ విధంగానైతే పడమటి దిశలో కాకుండా వేరే దిశలో పెడుతూ ఉంటారో చదువులో కన్ఫ్యూజన్ స్టేటస్ పెరుగుతుంది. కొంతమంది ఈశాన్యంలో పడుకుంటూ ఉంటారు. అలా పడుకోవద్దు. ఈశాన్యం ఎప్పుడు ఖాళీగా ఉంచాలి. ఇలా చేయడం వలన మెమొరీ లాస్ అవుతుంది. అలాగే పిల్లల బెడ్రూమ్ ఎప్పుడు చీకటిగా ఉండకూడదు. కొంచెం చిన్న దీపం, బెడ్ లైట్ లాంటిదైనా కూడా ఏర్పాటు చేయాలి. ఇక రేపు ఉదయం ఆచరించవలసిన పూజ. రేపు బుధవారం. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో సత్సంతానం కోసం, అలాగే ఆల్రెడీ గర్భిణీ స్త్రీలు సత్సంతానం కోసం ఎదురు చూస్తే రేపు 5 ఇలాచీలను దంచి పౌడర్ చేసి స్నానం చేసిలో నీటిలో వేసుకొని స్నానం చేసి కృష్ణుడి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి మధురాష్టకాన్ని పారాయణ చేయాలి. ఈ విధంగా చేస్తే తెలివైన పుత్రుడు, అందమైన పుత్రుడు జన్మిస్తాడు. ఇక సంతానం లేని భార్యాభర్తలు ఇద్దరూ కూడా 5 ఇలాచీలను దంచి పౌడర్ చేసుకొని భార్యాభర్తలు ఇద్దరూ స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేసి కృష్ణుడికి వెన్నను సమర్పించుకొని ఆ వెన్నెలో కాస్త తులసిని కలిపి భార్యాభర్తలు ఇద్దరూ సేవించినట్లయితే సంతానం కలుగుతుంది. సంతానం కోసం ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా అది విజయవంతం అవుతుంది. ఈరోజు యోగక్షేమం. ఇంట్లో పదే పదే కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఏర్పడుతుంటే దాని నుంచి విముక్తి కోసం 2 గోధుమ పిండితో చేసిన ప్రమిదల్లో 3 రకాల నూనెలను పోసి దీపారాధన చేసి విష్ణు సహస్రనామాన్ని కానీ, మృత్యుంజయ మంత్రాన్ని కానీ పారాయణ చేయాలి. ఆ వెలుగుతున్న దీపాలలో లవంగాలను వేయాలి. ఇలా ఆచరించినట్లయితే కుటుంబ సభ్యులకు యాక్సిడెంట్స్ అవుతున్నా కూడా అవి నివారించబడతాయి. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.